ఇచ్చట కులగణన చేయాల్సిందే, గైడ్ లైన్స్ వెంటనే రిలీజ్ చేయండి, జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు పెంచి లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలి, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయండి, బీసీ మేధావులు 6% ఉన్న ఓసీలకు 10% రిజర్వేషన్ల, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ఫలాలు బీసీలకు అందాలే, వకుల భరణం కృష్ణమోహన్ రావు బీసీ సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలు రాహుల్ కిస్తా, అనిల్ జై హింద్, తెలంగాణ బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ బీసీ మేధావుల సదస్సు సెమినార్లో 12 తీర్మానాలు ఆమోదం. ముందు ఇక్కడ ఎవరెవరు వచ్చిందో నాకు తెలియదు, కానీ ఇక్కడ తీన్మార్ మల్లన్న అనేటోడు వీడు ఫేక్ బీసీ. తీన్మార్ మల్లన్న అనేటోడు ఫేక్ బీసీ. ఇది మళ్ళీ చెప్తున్న ధైర్యంగా, ఫేక్ బీసీ, బీసీ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇగో తీన్మార్ మల్లన్న అంటే ఏంటిదంటే రేవంత్ రెడ్డి పెద్ద పటేలు, వీడు చిన్న పటేల్, గంతే, ఏం లేదు. వీడు రెడ్డి, వీడు సెమీరెడ్డి, రేవంత్ రెడ్డి పటేల్ అయినప్పుడు తీన్మార్ నవీన్ పటేల్ కాకుండా ఎట్లా పోతాడు? పటేలే. పోనీ ఏమన్నాడు? రెడ్డిల ఓట్లు నాకు వద్దు అన్నాడు కదా. అసలు నిజంగా ఏబీసీలు రాజకీయ అవకాశాలను కోల్పోయి ఇబ్బందులు పడతాను, ఏబీసీలు అన్యాయానికి గురవుతాను అనేది ఇప్పుడు మీకు లెక్కలతో సహా చూపెడతా. వీడు బీసీ ఎట్లయితారా? మీరు భలే ఉన్నారు, ఏబీసీలు వచ్చి అక్కడ కూర్చున్నారు స్టేజీల మీద, కనీసం ఆలోచన లేకుండా అత్తేగట్ల. ఇదే కేవలం ఇప్పుడు ఒక 2-3 డిస్టిక్ల నుండే తెప్పించిన ఇది. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాలి, ఏబీసీల కోసం వీడు కొట్లాడుతున్నాడు అనేది అర్థం కావాలి. కరీంనగర్ కార్పొరేటర్లు సామాజిక వర్గాల వారిగా, అంటే కులాల వారిగా, ఈ కరీంనగర్లో కులాల వారిగా బీసీ కార్పొరేటర్లు, అవసలోళ్ళు ఒక్కలే ఉన్నారు, అవసలోళ్ళు, గంగపుత్రులు 2, అంటే మన బెస్తోళ్ళు అంటాం మన ఊర్లల్లో. ఇక గౌడ్లు 2, 20 లక్షల గౌడ్ల నుండి 2 కార్పొరేటర్లు ఉన్నారు. కుర్మ ఒక్కలు, మేదరి ఒక్కలు, మేరు ఒక్కలు. ఇక 300 కాపులు ఎంతమంది ఉన్నారు చూడ. ఇక వీడు అంటాడు కదా బీసీలు అంటాడు కదా. ఇగో 300 కాపులు 15 మంది. 300 కాపుల కంటే మన దగ్గర గౌడ్స్ ఎక్కువ ఉంటారు. గౌడ్స్ 20 నుండి 25 లక్షల మధ్య ఉంటారు. 20 నుండి 25 లక్షల మధ్య ఉన్న గౌడ్లకేమో 2 ఉన్నారు. వీళ్ళు 10 లక్షలు ఉంటారేమో నాకు తెలిసి. 300 కాపులు 10 లక్షలు ఉంటారేమో, వీళ్ళు 15 మంది. ముస్లింలు అంటే పక్కన పెడదాం. పద్మశాలీలు వీళ్ళకి 20 లక్షల మంది ఉంటారు. వీళ్ళ దగ్గర 4 ఉన్నాయి. పద్మశాలి పెద్ద సామాజిక వర్గం 4 ఉన్నాయి. 300 కాపులు 15 ఉన్నారు. గౌడ్స్ 2 ఉన్నారు. ఇప్పుడు ఎవరు దొబ్బకపోయిండు? 15. 300 కాపులు పటేళ్ళు అవుతారు. పటేళ్ళు బీసీలు ఎట్లయితారా? ఈ మాత్రం తెలివి లేకపోతే మీరు మల్లిగాన్ని మురుగాన్ని తీసుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని మేకలన్నీ మీటింగ్ పెట్టినట్టున్నాయి. ఒక క్రూర ముఖాన్ని తీసుకొచ్చి పక్కన పెట్టుకొని మేకలు తీసుకొచ్చి పక్కన పెట్టుకున్నాయి. వీరికి ఆకలైనప్పుడు వీటిని లటుక్కున మింగుతాడు. అంటే ఇప్పుడు గొర్రెల గుంపుకు సింహాన్ని పెట్టిన అన్నట్టు కావాలి. గొర్రెల గుంపుకు ఓ మృగాన్ని పెట్టిండ్రు. ఆ మృగం ఎప్పుడు అయితే అప్పుడు పిక్క తింటది. ఇప్పుడు ఇది మా ఆర్ కృష్ణన్నకు మరి ఏం ఆలోచన వస్తుందో తెలియదు. వాడు బీసీ ఎట్లా అవుతాడు, మీరు బీసీ అని ఎట్లా ప్రమోట్ చేస్తాను వాడిని? అది ఒకటి. ఇప్పుడు ఇదేంటిది? ఇది ఓన్లీ కరీంనగరే. మన చూడు కరీంనగర్లో మన గౌడ్లు 2 ఉన్నారు, మన అవసరాలు ఒక్కలే ఉన్నారు. ఇప్పుడు అవసరాలు అంటే చిన్న క్యాస్ట్ ఊకుందాం, గంగపుత్రులు అంటే చిన్న క్యాస్ట్ ఊకుందాం, వాళ్ళకి 2 వచ్చినాయి బరాబరే. కురుమ ఇది ఒక చిన్నది, మేదరి ఇది చిన్నదే. మరి పద్మశాలు గౌడ్లకు ఎన్ని రావాలి? ఇక ఓన్లీ 300 కాపుకే 15 ఎట్లు ఇచ్చిండ్రు అంటే ఇది ఇన్ఫ్లుయెన్స్డ్ క్యాస్టా కాదా అర్థం చేసుకోరు. ఇక దీంతో పాటు ఇంకో దగ్గర ఇది నిజామాబాద్ది. బెస్తా 1, గౌడ 1, ముదిరాజ్ 1, కుర్మా 1, 300 కాపు అది. ఇదే ఇగో 300 కాపులు 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు. ఇదే ఇక్కడ ముదిరాజులు బిగ్గెస్ట్ పాపులేషన్ ఇన్ తెలంగాణ.
ముదిరాజులు బిగ్గెస్ట్ పాపులేషన్ ఇన్ తెలంగాణ. అట్లా ఎక్కువ మంది ప్రజలు ఇక్కడ ఎవరున్నారు, ఏ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారంటే ముదిరాజులు ఉన్నారు. ముదిరాజుల తర్వాత మాదిగలు ఉన్నారు. మరి ముదిరాజులు ఇంత పెద్ద క్యాస్ట్. ఇప్పుడు ఈ ఆర్ కృష్ణన్న కూడా ముదిరాజే. ఆర్ కృష్ణన్న కూడా ముదిరాజే. ఆర్ కృష్ణన్న ముదిరాజు. ఈ ఒక్కటి పట్టుకొచ్చిందా, నేను బీసీ లీడర్ అని అన్నాడు కదా, ఒక్కటి పట్టుకొచ్చుకున్నాడు. సరే హైదరాబాద్లో తీద్దాం. 2-3 రోజులల్లా మొత్తం హైదరాబాద్ కార్పొరేటర్లల్లా ఎవరికి ఎక్కువ సీట్లు వచ్చినాయి, ఎవరు ఎక్కువ సీట్లు తెచ్చుకోగలిగిన తీద్దాం. ఇప్పుడు మాల మాదిగలకు పంచాయతీ ఎక్కడ వచ్చింది అనుకుంటాను. ఇక్కడ మాదిగలు 70% ఉంటారు, మాలలు 20% ఉంటారు, మిగతా ఎస్సీలు 10% ఉంటారు. కానీ సీట్లన్నీ మాలలు తెచ్చుకుంటారు. అందుకే ఎస్సీ వర్గీకరణ అడుగుతాను. మీరు ఎస్సీల ముసుగులో ఉండి మా అవకాశాలన్నీ మాలవారు దొబ్బకపోతాను అంటే మాకు ఇన్ఫ్లుయెన్స్ చేసే సత్తా లేక, మా దగ్గర డబ్బు లేక ఈ మాదిగలం వెనకబడ్డం. ఈ ఏబిసిడి వర్గీకరణ జరిగితే మాదిగలకు వచ్చేది మాదిగలకు వస్తుంది, మాలలకు పోయేది మాలలకు పోతుంది. ఈ ఇంకా మాదిగల సబ్ క్యాస్ట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పోయేది వాళ్ళకు పోతుంది. ఇక్కడ చూడు, బీసీల ముసుగులో ఉండి 300 కాపులు 10, 15, 20 సీట్లు తెచ్చుకుంటాను. అసలు సిసలు బీసీలైన ముదిరాజులు, గౌడ్లు, ఇదే విధంగా పద్మశాలీలు, యాదవులకైతే దిక్కేలేదు. ఇలా ఇక మా గొల్లబిడ్డలు ఆ గొర్రెలు కొట్టుకొని పోయిందంటే అడవికి, మళ్ళీ ఆ జీవులం మేపుకొని వచ్చి మళ్ళీ ఇంట్లోనే. ఇక రాజకీయం ఏదో తెలుస్తుంది మా వాళ్ళకు, తెలియకపోయా. ఇప్పుడు చెప్పుర్రి, ఎవడు బీసీ? తీన్మార్ మల్లిగాడు బీసీ ఎట్లయితాడు? వాడు ఫేక్ బీసీ, వాడు పటేలు, సెమీరెడ్డి వాడు. నేను మళ్ళీ ఇంకో డిమాండ్ కూడా పెడుతున్నా. దయచేసి మిత్రులారా, గతంలో వాడు ఏమన్నాడు, బీసీలందరినీ రెడ్డిలో కలిపేలా, అట్లయితేనే మనము సీట్లు వస్తాయి అన్నాడు. ఇప్పుడేమంటాడు, నాకు రెడ్డిలో ఓట్లు వద్ద అంటాడు. రేపు ఆ వీడియో తీసుకొచ్చి చూపెడతా. నువ్వేమన్నావు, ముదిరాజుల మీటింగ్కి పోయి, పండుగ సాయన్న మీటింగ్కి పోయి, ముదిరాజులు అంతా రెడ్డిలుగా మారాలి, రెడ్డిలుగా మారితేనే ముదిరాజులకు అవకాశాలు వస్తాయని నువ్వు అన్నావు. నాకు బాగా గుర్తున్నది. ఆ వీడియో సంపాదించేస్తా. నేను ఇప్పుడు ఏమంటానంటే, 300 కాపులందరినీ పటేళ్ళు, ఒక విధంగా పటేళ్ళందరినీ రెడ్డిలుగా మార్చాలి. ఈ పటేళ్ళను మొత్తం రెడ్డిల కిందికి తీసుకుపోవాలి. ఇప్పుడు కానీ ఈ 300 కాపు మొత్తాన్ని రెడ్డిలుగా మార్చాలి, రెడ్డిలుగా చేర్చాలి. వాళ్ళను చేరిస్తేనే ముదిరాజులు బాగుపడతారు. గౌడ్లకు వస్తే అవకాశాలు, పద్మశాలకు వస్తే అవకాశాలు, కుర్మలకు వస్తే అవకాశాలు, కమ్మరి, కుమ్మరి, చాకలి వీళ్ళందరికీ వస్తాయి. ఈ 300 కాపులు బీసీ కులంలో ఉన్నన్ని రోజులు వీళ్ళే దంచకపోతారు. ఇక వీళ్ళకి మీకు గిట్లనే ఉంటాయి. ఆరకాటికి ఒక్కటి వస్తారట, వీళ్ళు ఒక్కటి వస్తారట. ఏమన్నాడు వీడు, నా బీసీల ఓట్లు నాకు చాలు, రెడ్డిల ఓట్లు ఒక్కటి కూడా వద్దు నాకు అన్నాడు. ఉన్నదా, బీసీల ఓట్లు చాలట, 300 కాపుల ఓట్లు ఒక్కటి వద్దు నాకు, నేను బీసీని అని చెప్పిండు కదా. ఇంకా చూడు, ఏది ఎల్లమ్మారాజు అయ్యో, తీన్మార్ మల్లన్న మళ్ళా ఎన్నికల్లో నిలబడితే దయచేసి ఈ రెడ్డోళ్ళు ఓసీలు నాకు ఓటేయకురి ఈసారి. నా బీసీలు సరిపోతారు నాకు, ఇంకా నా వాళ్ళ సరిపోగా మిగులుతాయి. మీరు ఈ మాట చెప్పురి, మీరు ఓటేయకురు అని చెప్పురు. చూస్తాము. ఒక పని చేయి, ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడేమో నా 300 కాపులే ఓట్లు వేసినని అప్పుడు అన్నావు. ఇప్పుడేమో రెడ్డిలు ఓసీలు ఎవ్వరు నాకు ఓటేయద్దు అంటున్నావు కదా. అంటే చలో నువ్వన్న కడికి వద్దాము. ఇప్పుడు ఎస్సీలు, ఎస్టీలు వీళ్ళ ఓట్లు కావాలా వద్దా చెప్పు. నీకు దమ్ముంటే, సవాల్ చేస్తున్నావురా, నీ జీలో దమ్ముంటే ఈ 2 ఓట్లు కావాలా వద్దా ఒక్కటి. చలో ఇంకోటి కూడా రా, నీకు బీసీలల్లా ఏ బీసీల ఓట్లు కావాలి. బీసీ అంటే ఒక క్యాస్ట్ కాదు, అది 110 కులాలు ఉన్నాయి. 110 కులాలలో ఏ ఓట్లు కావాలి నీకు అది చెప్పు. మేమైతే డిమాండ్ చేస్తున్నాం, నికార్సైన బీసీలు, 300 కాపులు కాకుండా. ఎందుకంటే వీడు ఒక డ్రామా అల్లుతాడు. వీని రాజకీయ లక్ష్యాలను అందుకోవడానికి బీసీ ముసుగేసుకొని
బీసీలను బలి చేసే కార్యక్రమానికి పోతాడు. వీడు సిగ్గులేని తొలివేలు రగ్గాడు, వాడు పద్మశాలి. వాళ్ళ పద్మశాలికి ఎన్ని వచ్చినా వీడు చెప్పాలి. ఏది ఇక అసలు నీ లీస్టే లేదు కాదు ఇందులో. ఇక్కడ వరంగల్లో 4 పద్మశాలిలు వచ్చినాయి, 300 కాపులు 14 వచ్చినాయి. సిగ్గున్న అర రగ్గా తొలివేలు రగ్గా వాడిని బీసీ లీడర్గా ప్రమోట్ చేస్తాను. బీసీ లీడర్గా ఒకటే ప్రమోట్ చేస్తాను వాడిని. సిగ్గుందా నీకు? వాడేమో 14 తెచ్చుకున్నాడు, నువ్వేమో 4 తెచ్చుకుంటి. మరి నీ క్యాస్ట్ జనాభా ఎక్కువ ఉండే, వాడి క్యాస్ట్ చిన్నగా ఉండే. కాబట్టి తీన్మార్ మల్లన్న అనేటోడు బీసీ కాదు, వాడు పటేల్. పటేల్ అంటే రెడ్డి. మన గ్రామాలలో పటేళ్లను ఏమంటారో మీకే వదిలిపెడుతున్నా. 300 కాపులను ఏమంటారు? పటేళ్ళు అంటారు, రెడ్డిలు అంటారు. కాబట్టి బీసీ ముసుగేసుకొని బీసీల అవకాశాలను కొల్లగొట్టడానికి, బీసీల జీవితాలను కొల్లగొట్టడానికి వస్తున్న దొంగగా మాత్రమే ఈ తీన్మార్ మల్లి గారిని చూడండి మీరు. వీడు నాకు రెడ్డిల ఓట్లు వద్దు, ఇంకా ఓట్లు పడంగా మిగులుతాయట. ఏంటి అదేమన్నా బియ్యమా తిండా? మాట్లాడితే ఇది ఓసారి గతంలో కాంశీరామ్ గారు బీఎస్పీ పార్టీ పెట్టినప్పుడు మాకు బనియా బ్రాహ్మణ ఓట్లు మాకు అవసరం లేదు, మాకు బహుజనుల ఓట్లు కావాలి చాలు అన్నాడు. అదొక పద్ధతి. ఎందుకంటే బనియా బ్రాహ్మణ వీళ్లకు ఈ బహుజనులకు ఏ విధంగా పొత్తుండదు, తిండి పరంగా పొత్తుండదు, పండుగల పరంగా పొత్తుండదు, ఏ రకంగా పొత్తుండదు. అదొక పొలిటికల్ స్ట్రాటజీ. వీడు చూడు, వీడే శూద్రుడు, రెడ్డిలో ఓట్లద్దు అంటాడు. వీడు శూద్రుడు అంటే వీడు కూడా రెడ్డేగా. కాబట్టి ఇక్కడ కూర్చున్న ఎవరెవరైతే ఈ వాకుల భరణ మోహన్ రావు అంటే ఈయన 300 కాపే కావచ్చు, మరి రావని పెట్టుకున్నాడు. ముదిరాజులు అయితే రావని పెట్టుకోరు, గౌడ్లు అని పెట్టుకుంటారు, మా యాదవులు అని పెట్టుకుంటారు. కాబట్టి ఇక్కడికి వచ్చిన 100% 300 కాపే. 300 కాపులు పెద్ద కుట్రతోటి ముందుకు రాబోతున్నారు. మీకు అర్థమైతలేదు. ఇగో మోహన్ రావు వీడు పటేల్ అని వీడు పెట్టుకుంటాడు మల్లిగాడు. అనిల్ జై హింద్, మరి అనిల్ జై హింద్ ఎవరు? కాబట్టి బీసీలు ముసుగేసుకొని తీన్మార్ మల్లిగాడు మొత్తం బీసీలను కొలగొట్టడానికి వస్తున్నాడు. వాళ్ళు బీసీలు కాదు, 300 కాపులు బీసీలు కాదు. ఇది గుర్తుపెట్టుకోరు.